హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్ భాగ్యలక్ష్మి పచ్చ. ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నానండి. ఈరోజు నైట్ మాత్రం ఫుల్గా వర్షం పడిందండి. నైట్ నేను కసువు ఊడుస్తున్నాను, ఇంకా వర్షం వచ్చేసిందండి. కసువు గబగబా ఊడ్చేశాను, ఎందుకంటే దుమ్ము ఎక్కువగా ఉంది. గాలికో ఏమో కానీ చాలా దుమ్ము వచ్చేసిందండి. ఇంకా వర్షం పడ్డదనుకోండి, ఆ దుమ్ము అంతే అంటుకుపోయిద్దిలే అని ఇంకా ఫాస్ట్గా కసువు ఊడ్చాను. ఇప్పుడు కూడా లైట్గా దుమ్ముందండి. అన్నీ చెట్లున్నాయి కదా! ఆ చెట్లకున్న పూత, ఆకు అన్నీ రాలినియి. ఇంకా కసువు ఊడ్చి కొంచెం నీళ్లు చిలకరించి ముగ్గేస్తున్నాను. ఈరోజు మా ఇంట్లో ఒక మంచి విశేషం ఉందండి. ఒకటి కాదులెండి, రెండున్నయి. ఏంటా ఆ విశేషాలనుకుంటున్నారా? ఒకటేమో ఈరోజు మా అబ్బాయి పుట్టినరోజండి. ఇంకొకటేమో నా యూట్యూబ్ ఛానల్ గురించి. నా ఛానల్లో ఒక వీడియోకి 5,00,000 వ్యూస్ వచ్చినాయండి. పొద్దునే మెసేజ్ చూశాను నేను. నిద్ర లేచిన వెంటనే మా వాడికి పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పి, తర్వాత ఫోన్ చూస్తే మెసేజ్ ఉంది. నాకు షార్ట్ వీడియోకి ఒక వీడియోకి 5,00,000 వ్యూస్ వచ్చినాయి. షార్ట్ వీడియో అంటే పెద్ద విశేషం ఏం కాదులేండి. కానీ నాకు మాత్రం పెద్ద విశేషమేనండి. చాలా హ్యాపీగా అనిపించింది. ఈ మధ్య కాలంలో ఈ వీడియోనే కొంచెం పాపులర్ అయిందంటే. మనం ఇంత కష్టపడుతున్నాం కదండి. కష్టపడ్డ దానికి కొంచెం ప్రతిఫలం వచ్చిందంటే హ్యాపీగా ఉండిద్ది కదండి. మనీ రూపంలోనే కాదండి, వ్యూస్ రూపంలో వచ్చినా కూడా చాలా సంతోషంగా అనిపించిద్ది. ఇంక ఇదిగోండి సింపుల్గా ముగ్గు వేసి ముగ్గులో పసుపు కుంకుమ వేశాను. మా అబ్బాయి పుట్టినరోజు అన్నాను కదండి, అందుకని ముగ్గులో పసుపు కుంకుమ వేశాను. మా వాడు ఇంకా నిద్రపోతానే ఉన్నాడండి. లేపి వాడికి హ్యాపీ బర్త్డే చెప్పాను. త్వరగా లేచి స్నానం చేసి పూజ చేసి గుడికెళ్ళమని చెబుతున్నాను. నాకేమో ఇంక ఇంట్లో పని సరిపోయిద్ది కదండి. వాడి పుట్టినరోజని వాడికి ఇష్టమైనవి అన్నీ వండాలనుకుంటున్నాను. ఇంక ఈ పని చేసుకుంటూ పూజ చేసుకోవాలంటే చాలా లేట్ అయింది కదా. అందుకనే వాడిని స్నానం చేసి పూజ చేసి గుడికెళ్ళమని చెప్తున్నా. మిగతా రోజులు ఎటు కూడా మనం గుడికెళ్ళాము, పూజలు చేయమండి. ఇలాంటి సందర్భం అప్పుడన్నా పూజలు చేసుకోవాలి కదా. పిల్లలకు కూడా అలవాటు చేయాలండి. పూజ చేయటాలు, గుడికెళ్ళటాలు అలవాటు చేసామనుకోండి, వాళ్ళకు కూడా మన భక్తి అనేది, మన సాంప్రదాయాలు అనేది తెలుస్తూ ఉంటాయి. ఈరోజు టిఫిన్ అయితే గారెలు చేస్తున్నానండి. మా వాడికి గారెలు అంటే ఇష్టం. నైటే అడిగాను, ఏం టిఫిన్ చేసేనరా అంటే పూరీలు కానీ గారెలు కానీ చేయమన్నాడు. పూరీలు అంటే ఇంకెప్పుడు చేస్తూనే ఉంటాం కదండి, అందుకని ఈరోజు గారెలు చేస్తున్నాను. నైటే మినపప్పు నానబెట్టాను. గారెలకి పొట్టుపప్పు ఏం వాడనండి, నార్మల్గా గుళ్ళు పప్పు ఉంటాయి కదా, ఆ పప్పే వాడతాను. పొయ్యి మీద నీళ్లు పెట్టేశానండి. ఇంకా నీళ్లు కాగితే మా వాడు స్నానం చేస్తాడు కదా అని. ఈలోపు నేను ఇంక మినపప్పు కడుక్కొని పిండేసుకోవచ్చులే అని. పొట్టుపప్పు అయితే గారెలకి చాలా బాగుంటాయి. కాకపోతే పొట్టుపప్పు కడగాలంటే రిస్క్ అండి. ఆ పొట్టుపప్పు కడగటం, ఆ నీళ్ళన్నీ పారబోయటం ఇదంతా పెద్ద రిస్క్. ఎందుకులే అని ఇంకా ఈ మినపగుళ్ళే వాడతాను. కానీ పొట్టుపప్పు మాత్రం చాలా మంచిదండి. రోట్లో రుబ్బుకొని గారెలు చేసుకుంటే ఇంకా బాగుంటాయి. ముందు చట్నీ చేసి పెట్టుకొని ఇదే జార్లో పిండేసుకుందాంలే అని చట్నీ చేశానండి. నాకుంది ఒకటే ఒక జారు. చిన్న జార్ లేదు. ఇంకా మీడియం సైజ్ జార్లు ఉంటాయి కదండీ, అవి కూడా లేవు. పెద్ద జార్ ఒక్కటే ఉంది. ఇది ఒక్కటే పనిచేస్తుంది. ముందు చట్నీ వేసి పెట్టుకొని తర్వాత పిండేసుకుందామని చట్నీ వేస్తుంటే మిక్సీ పాడైపోయిందండి. మిక్సీ సరిగ్గా తిరగట్లేదు. మెత్తగా మెదగట్లేదండి. చట్నీ ఎంతసేపు వేసినా ఇలా పలుకులు పలుకులుగా ఉంటుంది. ఇంకెక్కువసేపు వేసామంటే మిక్సీ ఏం పాడైపోయిద్దోనని తీసేశాను. ఈరోజు ఎన్ని పనులుండయండి. ఈరోజే మిక్సీ చెడిపోయింది. తొందరకి ఆలస్యం అంటారు చూడండి, అలా ఉంది. ఇంకా ఏదో అంటారండి, నాకైతే టయానికి గుర్తు రావట్లేదు కానీ ఈరోజు మాత్రం నా పరిస్థితి ఎలా ఉందంటే అలా ఉందండి. మిక్సీ పాడైపోతే అసలు పిండి ఎలా వేసుకోవాలి, రోట్లో రుబ్బుకునే టైం లేదు. పిల్లలు స్కూల్కి వెళ్ళాలి, వాళ్ళు స్కూల్కి వెళ్ళే లోపు నేను అందించాలంటే ఎక్కడండి. ఇంకేం చేస్తామండి. ఇంకా మా తోడుకోడల దగ్గరకు పంపించానండి. తనకైతే గ్రైండర్ ఉంది. ఇంకా గ్రైండర్కి వేసిద్దిలే అని ఇవన్నీ రెడీ చేసి ఒక గిన్నెలో వేసి ఇంకా తనకి వేయమని ఇచ్చి పంపించాను. ఒకళ్ళకేమో పిండి వేయమని ఇచ్చి పంపించానండి. ఒకళ్ళకేమో చట్నీ వేయమని ఇచ్చి పంపించాను. బిర్యానీ కూడా చేద్దాం అనుకుంటున్నాను. చట్నీ మసాలా ఏమో ఒకళ్ళకి ఇచ్చి పంపించాను. పిండేమో ఇంకొకళ్ళకి ఇచ్చి పంపించానండి. ఇంకెలాగోలా వాళ్ళు టయానికి నాకు రెడీ చేసి ఇచ్చారండి. లేదనుకోండి ఇవాళ చాలా ఇబ్బంది పడేదాన్ని. మా అబ్బాయి పుట్టినరోజు, వాడికి నచ్చిన టిఫిన్ చేయలేకపోతానేమోనని టెన్షన్ పడ్డానండి. ఇంకెలాగలా వాళ్ళు పిండేసేయటం వల్ల ఇదిగోండి గారెలు వేస్తున్నాను. గారెల పిండి కొంచెం జావైందండి. వేయటానికి అసలు కష్టంగా ఉంది. అలాగనే ఒక వాయి వేసాను. అసలు ఆయిల్ ఎక్కువ పీల్చేసి ఆయిల్లో ముంచుకొని గారెలు తిన్నట్టుగా ఉంది. అందుకని ఇంక తర్వాత కొంచెం బియ్యపిండి ఉంటే బియ్యపిండి కలిపానండి. ఇప్పుడైతే పర్వాలేదు, బాగానే ఉన్నాయి.
కాకపోతే కొంచెం గట్టిగా ఉంటాయండి. నార్మల్‌గా యేసుకునే వాటికంటే కూడా కొంచెం గట్టిగా ఉంటాయి. ఆయిల్‌లో ముంచుకొని తినే వాటికంటే ఇవి నయమే కదా అని ఇంకా కొంచెం పిండి కలిపేసి ఈ విధంగా వేసేసాను. ఈరోజు మాత్రం పనులన్నీ గజిబిజి గందరగోళం అన్నట్టుగా ఉన్నాయండి. ఒకవైపు ఏమో సంతోషం ఉంది. ఒకవైపు ఏమో ఇదిగోండి ఇలా జరిగిపోయిందని బాధగా ఉంది. నేను ఈ పనులన్నీ చేసుకునేటప్పటికి మా వాడు స్నానం చేసి, ఇంట్లో పూజ చేసి గుడికెళ్ళాడండి. ఇంకా వాడొచ్చిన తర్వాత టిఫిన్ తింటాడు. షాపింగ్ అయితే నిన్నే చేశామండి. నిన్న మా అబ్బాయి స్కూల్ నుంచి వచ్చిన తర్వాత ఇంకా సత్తెనపల్లి వెళ్ళి వాడికి కావాల్సిన డ్రెస్సు, చాక్లెట్లు, కేక్ కూడా తీసుకొనొచ్చాం. కేకు 4, 5 రోజులైనా ఏం కాదంటండి. మళ్ళీ ఇంక ఈరోజు ఎవరు వెళ్తారులే అని నిన్న వస్తా వస్తా కేక్ కూడా తీసుకొనొచ్చాము. పిల్లల్ని తీసుకొని వెళ్ళామనుకోండి, వాళ్ళకి నచ్చినవి, వాళ్ళకి కావాల్సినవి కొనుక్కుంటారు. వాళ్ళని తీసుకెళ్ళకుండా మనం వెళ్ళి తెచ్చామనుకోండి, తీసుకొచ్చిన తర్వాత వంకలు పెడతారు. చాక్లెట్లు, కేకు అవి ఇంకా వాళ్ళకి నచ్చినవి తీసుకుంటారు కదా! వాటి గురించి అయితే మనకేం తెలిసిద్దండి. పిల్లలు స్కూల్లో ఒకరికొకరు ఇచ్చుకుంటారు కాబట్టి, ఏవి బావుంటాయి, ఏవి టేస్టీగా ఉంటాయి అని వాళ్ళకి తెలిసిద్ది. అందుకని ఇంక మా అబ్బాయిని తీసుకెళ్ళి వాడికి నచ్చినవన్నీ కొనుక్కొని తీసుకొచ్చాం. పుట్టినరోజంటే ఎక్కువ ఎక్కువ ఏం చేయలేండి. కేకు, కొత్త డ్రెస్సు, చాక్లెట్లు ఇంకింత వాటికే ఉంటది. ఇంకేదో నాకు వచ్చినట్టు, వాడికి నచ్చినట్టు, వాడికి ఇష్టమైన టిఫిన్ గానీ, ఇంకిలాంటివి కూరలు గానీ, బిర్యానీలు గానీ అవి చేసి పెట్టడం. ఈరోజైతే ఎగ్ బిర్యానీ చేస్తున్నానండి. చికెన్ అయితే తీసుకురాలేదు. ఇంక చికెన్ తేలేదు గదా! ఏమి చేయకపోతే పాపం వాడు డల్‌గా ఉంటాడులే అని ఎగ్ బిర్యానీ చేస్తున్నా. ఎగ్ బిర్యానీ అని కాదులెండి, టమాటాలు వేసి చేస్తున్నా. ఇది టమాటా రైస్ అయిద్దో, ఎగ్ బిర్యానీ అయిద్దో ఏదైద్దో. రైస్‌కి సరిపడా ఆయిల్ వేశానండి. ఆయిల్ కాగిన తర్వాత దాల్చిన చెక్క, లవంగాలు, బిర్యానీ ఆకు ఇంట్లో ఉంటే బిర్యానీ ఆకు వేశాను. 2 టమాటాలు, ఒక ఉల్లిపాయని సన్నగా ముక్కలుగా కట్ చేసి ఇవి కూడా వేసి వేయించాను. ఇవి వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్టు, ఇంకా ధనియాల పొడి వేశానండి. ధనియాలు, జీలకర్ర, దాల్చిన చెక్క, లవంగాలు మొత్తం కలిపి వేయించి మిక్సీకి వేశాను. ఇవన్నీ కొంచెం పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. వేయించుకున్న తర్వాత మనకు రైస్‌కి సరిపడా వాటర్ పోసుకోవాలండి. ఒక గ్లాసు రైస్ తీసుకున్నామనుకోండి, గ్లాసున్నర వాటర్ పోసుకుంటే సరిపోయిద్ది. బియ్యాన్ని కనీసం ఒక గంట, అరగంట సేపైనా నానబెట్టుకోవాలండి. ఇంక ఎసురు కాకిన తర్వాత బియ్యం వేసాను. బిర్యానీ ఉడుకుతుంది. ఇంకో పొయ్యి మీదేమో ఇదిగోండి ఎగ్స్ వేయించి పెట్టాను. ఎగ్స్ వేయించుకుంటే విరిగిపోకుండా ఉంటాయండి. అందుకని కొంచెం ఆయిలను, పసుపు వేసి వేయించాను. ఇంక ఇదిగోండి బిర్యానీ రెడీ అయిపోయింది. బాక్సులకు సర్దేస్తున్నాను. మా అబ్బాయి వాళ్ళ ఫ్రెండ్‌లకు కూడా తీసుకెళ్తానన్నాడండి. అందుకని 3 అరలుగా పెట్టేస్తున్నాను. పిల్లలు ఒకరికొకరు షేర్ చేసుకుంటారు కదండీ! వాళ్ళ పుట్టినరోజులప్పుడు వీడికి కూడా ఇస్తా ఉంటారంట. మరింక వీడి పుట్టినరోజప్పుడు వాళ్ళకి కూడా ఇవ్వాలి కదండీ! ఏదో మనకున్నంతలో మనకు చేతైనంత ఇలా సింపుల్‌గా చేసుకోవటమే. 3 అరలకైతే ఈ బిర్యానీ పెట్టేశాను. బిర్యానీయో, టమాటా రైసో, పలావో ఏదో నాకైతే అర్థం కావట్లేదు. చేసేసాను. 2 ఎగ్స్ పెట్టానండి. ఒక పెరుగు ప్యాకెట్ కూడా వేసాను. పిల్లలకి ఏదైనా కొంచెం ఘాటుగా ఉందనుకోండి, ఇంకా పెరుగేసుకొని తింటారు కదని. బిర్యానీలోనే డైరెక్ట్‌గా ఇంకా కారం కూడా వేశాను. ఇంక వేరే కూర అయితే ఏం చేయట్లేదండి. ఎగ్ వేసుకొని తింటారులే అని. స్కూల్లో పిల్లలకి, టీచర్స్‌కి చాక్లెట్లు ఇస్తాడంట. ఇంక ఇదిగోండి చాక్లెట్లన్నీ బాక్స్‌లో పెట్టాను. కవర్‌లో అంతే తీసుకోవడానికి పోతాయంటండి. అందుకని ఒక బాక్స్‌కేసి పెట్టమన్నాడు. 3 రకాలైతే తీసుకొచ్చుకున్నాడు. 2 రకాలైతే మాత్రం స్కూల్‌కి తీసుకెళ్తున్నాడండి. ఒక ప్యాకెట్ అయితే మాత్రం ఇంటికాడ ఉంచాడు. సాయంత్రం ఇంకా పిల్లలకి అది ఇవ్వటానికి ఉంటాయిలే అని. ఒక బాక్స్‌లో ఇదిగోండి ఒక రకం చాక్లెట్లు పోసాను. ఇంకో బాక్స్‌లో ఇంకొక రకం చాక్లెట్లు పోస్తున్నాను. స్కూల్లో అందరికి ఇవ్వాలంటే ఇవ్వలేం కదండి. వాళ్ళ క్లాస్ పిల్లల వాటికి, ఇంకెవరన్నా వాళ్ళ ఫ్రెండ్స్ ఉంటే వాళ్ళకి ఇవ్వటానికి వాటికి తీసుకెళ్తున్నాడు. మా వాడు ఎలా ఉంటాయో టేస్ట్ చేస్తానంటే వాడికి ఇస్తున్నాను. ఆటో అంకుల్‌కి ఇవ్వురా అని 4 చాక్లెట్లు తీసి సపరేట్‌గా పెట్టానండి. ఇంకా మా అబ్బాయి పుట్టినరోజుకి వాడికి ఇష్టమైన గారెలను, ఇంక ఏదో ఒక బిర్యానీ అయితే మాత్రం ఒకటి చేసేసానండి. ఇదేనండి ఈరోజు వీడియో. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని చిన్న కామెంట్ ఇవ్వండి.